హేమమాలిని ఎంత మంచి పేరు. సో మీ ది టైటిల్ ఏదైతే ఉందో డార్లింగ్ వై దిస్ కొలవరి, అలా మీ రియల్ లైఫ్ లో ఎప్పుడైనా మీ వైఫ్ తోటి ఎప్పుడైనా అనిపించిందా డార్లింగ్ వై దిస్ కొలవరి అని? అనిపిస్తుంది కదా. సిచ్యువేషన్ ఒకటి షేర్ చేసుకోండి. అంటే ఇప్పుడు సమయభావం ఉంటుందని ఆయన చెప్పిండ్రు. సో మళ్ళీ దాని గురించి మనం స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దాం. అంటే ఈ స్ప్లిట్ పర్సనాలిటీ లాంటిది రియల్ లైఫ్ లో అంటే ఈవిడ చాలా షేడ్స్ చూపించారు లైక్ ఆన్ సినిమాలో. సో మీ రియల్ లైఫ్ లో మీ వైఫ్ మీకేమన్నా చూపించిన 2 షేడ్స్ ఏది బాగా? ఎందుకంటే అక్కడ వేరే ఇంకా చాలా వేరే షేడ్స్ ఉంటాయి. బేసికలీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి బేసిక్. ఓకే, హలో నభా గారు, వీణా అండి. హాయ్. సో ఇప్పుడు మాట్లాడేటప్పుడు అందరూ వాళ్ళ రియల్ లైఫ్ డార్లింగ్స్ కి థ్యాంక్స్ చెప్పారు. సో హూ ఇస్ యువర్ రియల్ లైఫ్? My real life darlings are my parents, my father and my mother. ఎందుకంటే నేను ఎంత ఎనీ డిసిషన్స్ తీసుకున్నా వాళ్ళు నా బ్యాక్ సపోర్ట్గా గట్టిగా నిలబడ్డారన్నమాట. వాళ్ళకన్నా డార్లింగ్స్ ఎవరు లేరు, నా తమ్ముడు కూడా. థ్యాంక్ యూ. ఎస్. నభా గారు హాయ్. ఈ ఒక ఇంజురీ అన్నారు కదా, అదే ఒక ఇన్సిడెంట్ వచ్చింది, దాని నుంచి ఎలా బయటకు వచ్చారు? ఆ టైంలో డిప్రెషన్లోకి ఏమైనా వెళ్ళడం జరిగిందా? ఇప్పుడు విశ్వకుర్సేన్ కూడా చెప్పారు, ఆ టైంలో హీరోలు అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. అవునండి, అంటే డిప్రెషన్ కాకుండా ఏ మనిషికైనా ఒక ఫిజికల్ ఇంజురీ అనే వచ్చేసరికి ఒక మైండ్ సెట్కి వెళ్ళిపోవడం చాలా కామన్ అన్నమాట. నేనేం చేశానంటే, బికాజ్ లైక్ హౌ విశ్వక్ టోల్డ్, ఐ వాజ్ ఇన్ అ పీక్ ఆఫ్ మై కెరియర్. అప్పుడే ఇస్మార్ట్ శంకర్ జరిగింది అండ్ ఐ హ్యాడ్ 3 more రిలీజెస్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఫస్ట్ టైం పడినప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత నేను చాలా ఫిజికలీ మెంటలీ పుష్ చేశాను అనమాట. ఐ వాజ్ నాట్ రెడీ టు గివ్ అప్, ఐ వాంటెడ్ టు గో అండ్ వర్క్. నేను షూట్ కూడా చేశాను 10 days ఆఫ్టర్ ద ఆపరేషన్. దాట్ ఐ కైండ్ ఆఫ్ యాక్చువల్లీ అఫెక్టెడ్ మీ. ఐ హ్యాడ్ అ రీలాప్స్, ఐ హ్యాడ్ టు గో త్రూ అనదర్ సర్జరీ. సో అప్పుడు నాకు రియలైజ్ అయింది అన్నమాట దాట్ సైకలాజికలీ నేనేం సక్సెస్ని చేస్తున్నాను, దట్ ఈస్ నాట్ ద రియల్ థింగ్. ఫిజికలీ మనమేమో బేసికలీ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. వెన్ బోన్ ఈస్ బ్రోకెన్ ఆర్ వెన్ యూఆర్ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఉన్నప్పుడు దానికి మీరు ఎప్పుడూ అటెన్షన్ ఇవ్వాలి. యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు యువర్ బాడీ బికాస్ దట్స్ వేర్ యూ లివ్, దట్స్ వై యూఆర్ హియర్, దట్స్ వై యూఆర్ living also. Whatever we are trying to do in this world, trying to achieve a name, trying to achieve fame or success, it is only because of the health. So appudu nenu చాలా కేర్ తీసుకుని ఆల్మోస్ట్ 6-7 months I worked on my body and mind because నాకు సినిమాలు చాలా చేయాలని ఉన్నింది. కానీ అందరూ నన్ను సినిమా మీద స్క్రీన్ మీద నా ఎనర్జీ కోసం ఇష్టపడతారన్నమాట. నేను ఫిజికలీ ఫిట్ లేదంటే లైక్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ దట్ కంప్లీట్ స్ట్రెంగ్త్, I won't be able to come and do justification for all the beautiful writing our directors do and writers do. So I took time, but now I'm really strong and I'm here. I'm only here to break barriers for myself, and Darling is the first step for that. Thank you. చైతన్య గారు, ప్రొడ్యూసర్. నమస్తే అండి. హలో అండి, నమస్తే. మన ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ కంటే సక్సెస్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అంటారు. చాలామంది ప్రొడ్యూసర్లు ఏంటంటే ఒక పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువ ప్రాజెక్టులు చేయాలన్న హరీలో పెద్ద పెద్ద అడ్వాన్స్లు ఇచ్చి పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఆ ప్రాసెస్లో చాలామంది ఎఫెక్ట్ అవ్వడం మీరు చూసే ఉంటారు, డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నారు మీరు ప్రీవియస్లీ. హనుమాన్ అనే పెద్ద సక్సెస్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? హనుమాన్ సక్సెస్ అయితే నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ అండి. అంటే ఆ రేంజ్లో అంత రీచ్ వస్తుంది, ఇంత సక్సెస్ రీచ్ అవుతాము అన్నది మేము ఇంకా డైజెస్ట్ చేసుకోలేదు. అందరూ అంటున్నారు అసలు మీకు మీ సక్సెస్ వాల్యూ తెలియదని. నిజంగా తెలియదండి. అంటే మేమేం అచీవ్ చేసామన్నది మాకైతే ఇంకా డైజెస్ట్ చేసుకోలేదు, క్లారిటీ కూడా లేదు. మేమేమనుకున్నామంటే మేము నమ్మింది అందరి దగ్గరికి వెళ్ళింది, అది నిజమైంది అన్నది ఒక్కటే మా ఆలోచన ఉంది. అది నిజంగా ఎంత పెద్ద సక్సెస్, మేము దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అన్న క్లారిటీ మాకు ఇంకా రాలేదు. కమింగ్ దానికోసం ఇప్పుడు మేము ఎప్పుడైతే కథని నమ్మి ఆ కథని బలంగా నమ్మి సినిమా తీసినప్పుడు ప్రేక్షకులు ఆదరించిన విధానం చూసి అలాంటి కథలు చేయాలని అయితే తప్పకుండా అనుకున్నామండి. అలాంటి కథల కోసం చూస్తున్నప్పుడు డార్లింగ్ వచ్చింది. ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే కథ అందరికీ అన్నిసార్లు దొరకదు. ఇట్స్ గ్రేట్ దట్ వీ ఆల్సో గాట్ అనదర్ ఆపర్చునిటీ విత్ అశ్విన్. సో మాకు మళ్ళీ ఇలాంటి కథ రావడం, మళ్ళీ ఈ కథ మళ్ళీ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఫ్యామిలీలో అందరూ చూడదగ్గ కథ అవడం, వీఆర్ రియలీ హ్యాపీ.
ఆల్ ది బెస్ట్. చైతన్య గారు, అశ్విన్ గారు చైతన్య గారు. మీరు వచ్చి సో yesterday I asked you Mad Max marriage entertainer ante enti ani. I got the answer through the trailer actually. It's really good. I really enjoyed the trailer. Congrats on it. Thank you. And sir, Ashwin garu, so my observation, I'm not criticizing any movies or anything. So తమిళ్లో మెలో డ్రామా కొంచెం ఎక్కువ ఉంటుంది తెలుగుతో కంపేర్ చేస్తే. సో ఆర్ యూ గోయింగ్ టు లైక్ అది ఇందులో ఉందా? సో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంది, బట్ ఏమన్నా సెంటిమెంట్ ఆర్ మెలో డ్రామా ఏమన్నా ఎక్కువ ఉంటుందా? Like Darling will be a full meals package, ma'am. It's a proper full meals package. It is like it's like Hyderabad biryani. You won't miss it. You will always enjoy it. అండ్ నభా, మీరు ఇందాక డిఓపి గారు చెప్పారు మీరు నోట్స్ రాసుకునే వాళ్ళు అని. నోట్ కాదండి, బుక్ ఉంది, పెద్ద బుక్. డార్లింగ్ అని ఫస్ట్ వైదిస్ కొలేవరిని ఉండింది, స్టార్టింగ్లో వైదిస్ కొలేవరిని రాసి ఒక పెద్ద బుక్ పెట్టాను. యాక్చువల్లీ ఎప్పుడు డార్లింగ్ గురించి మాట్లాడని నేను వస్తే మనస్ఫూర్తిగా మాట్లాడడానికి ఇంకా అవకాశం రాలేదు. సినిమా అయ్యాక మాట్లాడతా, because this is just the trailer. Sorry, I didn't let you finish your... Yeah, that's what I wanted to know about. What is the, like, ఏం రాసుకున్నారు, ఏం వర్క్ చేశారు? చాలా వర్క్ చేశామండి. నేను ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అశ్విన్తో ఇక్కడ పెద్ద బుక్, లాడ్ ఆఫ్ మూవీ రెఫరెన్సెస్. వీ హ్యాడ్ అన్ యాక్టింగ్ కోచ్, ఆల్మోస్ట్ 20 days ట్రైన్ చేసాము. దర్శితో ఒక 1 week నేను కాంబినేషన్ చేసా. తర్వాత ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లోర్ అ లాడ్ ఆఫ్ అదర్ థింగ్స్. లైక్ వీ థాట్ ఇట్స్ అ సెన్సిటివ్ సబ్జెక్ట్, స్ప్లిట్ పర్సనాలిటీ అనేది. దాన్ని తీసుకుని కామెడీ అండ్ థ్రిల్లర్ సెటప్లో ఎట్లా పెట్టాలి అనేది చాలా ఛాలెంజింగ్గా ఉండింది. ఎప్పుడు యునో దట్ వర్డ్ ఆర్ దట్ సిచ్యువేషన్కి యునో వీ షుడెంట్ ఎక్స్ప్లాయిట్ ఇట్, but we should say what we are saying అనేది ఒక చాలా we kept that in mind and I felt a lot of responsibility. మర్చిపోకుండా అన్నీ రాసి అందరికి ఫోన్ చేసి ఇదేంటి అదేంటి అని. And I have a habit of writing and preparing a lot because I'm a theatre artist. So yeah, that's about it. అశ్విన్ హాయ్ Yeah. మీరు చూస్తే ఇస్మార్ట్ శంకర్ బాగా గుర్తొస్తుంది. Thank you అండి. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 జరుగుతుంది కదా, దాంట్లో మీరు ఏమైనా క్యారెక్టర్ ఉందా లేదంటే చేయలేదు? అందరూ నాకు అదే అడుగుతున్నారు అన్నమాట. నేను లైవ్ చేస్తే, నేను ట్విట్టర్లో పోస్ట్ పెడితే, పూరి సార్ అడగండి వెనీకం. అశ్విన్ ప్రియదర్శ్ గారు, దర్శక్ హాయ్ అన్న. మీరు సినిమాలు అంటే హీరోగా చేసే క్యారెక్టర్స్ సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి, కానీ క్యారెక్టర్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఈ లీడ్ క్యారెక్టర్స్కి క్యారెక్టర్ చేయడానికి ఏది డిఫికల్ట్, మీకు ఏది బాగా ఇష్టం? డిఫికల్ట్ ఏం లేదన్న, మంచి కథ దొరకడమే గొప్ప విషయము. సో దొరికితే దాంట్లో ఏదైనా సరే ఓకే. సో డిఫికల్ట్ అనేది చేసేది ఏది, హీరోగా చేయడం ఎంజాయ్ అంటారు, క్యారెక్టర్ ఎంజాయ్ ఈక్వల్లీ చేస్తాను. అంటే ఇప్పుడు దాంట్లో దెర్ ఇస్ నో డిఫరెన్సియేషన్. ఎందుకంటే ఒక మెయిన్ లీడ్ గా చేయడానికి ఎంత ఎఫర్ట్ పెడతానో ఒక క్యారెక్టర్ చేయడానికి కూడా అంత ఎఫర్ట్ పెట్టాలి కూడా. సో నాకు దాన్ని అట్లా డిఫరెన్సియేషన్ ఏం చేయను, బట్ ఆ కథ ఏంటి, ఆ కథకి ఎట్లా చేయాలి, దీనికి ఎట్లా చేయాలి అనేది అంతే. ఫైనల్ క్వశ్చన్ అండి, ఆయన వెయిట్ చేస్తున్నారు అప్పటి నుంచి. 1 second అండి, ఆయన అడుగుతున్నారు, ఒక్క నిమిషం ఆయన అడుగుతున్నారు. చెప్పండి. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అలాగే మీరు తమిళ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, అట్లీ గారి టీంలో పనిచేసి వచ్చారు. తమిళ రిలీజ్ ఎందుకు ప్లాన్ చేయలేదు? Sir, that I think the producer will answer because we did a proper Telugu film. Yeah. I think the Telugu version will release and I when I spoke to Niranjan sir, he has different plans, sir. He wants to take the film global in a very different way, and we are working on it. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. దర్శిబా, ఇందాక మీరు మాట్లాడుతూ నా పక్కన హీరోయిన్స్ ఎవరు చేయలేదు, నభా నటేష్ గారు చేశారని అన్నారు. ఆవిడ హీరోయిన్ గా చేస్తారని మీకు తెలిసినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ అండ్ ఆల్సో పాయింట్ ఏంటంటే అప్పుడు దాకా వీ హ్యాడ్ అ డిఫరెంట్ అప్రోచ్. అంటే అప్రోచ్ కాదు, ఇప్పుడు ఒకసారి నభాని మీరు స్మార్ట్లో చూస్తే ఒక డిఫరెంట్ ఎనర్జీ అదంతా ఉంటుంది. ముందు దాట్ డౌట్స్ ఉంటాయి ఎవరికైనా, అంటే చేస్తుందా లేదా అనేది. బట్ హర్ ఎక్సైట్మెంట్ అండ్ కమిట్మెంట్ అండి టు ద క్యారెక్టర్. నేను వర్క్షాప్ చేస్తున్నప్పుడు కూడా పెద్ద పెద్ద చార్ట్స్ వేసుకొని, డ్రాయింగ్ వేసుకొని, అంటే ఒక మనిషి 6 క్యారెక్టర్లు in one film చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. దానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడింది. అండ్ షీ డిడ్
అంత డబ్బా కొట్టదని చెప్తుంది. బట్ ఎనీవే, బట్ షీస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. అండ్ తన పర్ఫార్మెన్స్ గురించి సినిమా చూసి మాట్లాడడం ఎందుకు అన్నా అంటే ఐ వాంట్ పీపుల్ టు వాచ్ అ పర్ఫార్మెన్స్ ఫస్ట్, సో దట్ మాకు ఇంకా ఎక్కువ చెప్పడానికి ఉంటుంది అనేది విషయం. అది మేడం. All right. Thank you, Andy. We thank everybody for the questions. సో ఇప్పుడు ఏమవుతుందంటే యాక్టర్గా అంటే ఐ క్విక్లీ ఫినిష్, ఐ అండర్స్టాండ్. వేరే ఎన్నెన్నో సినిమాలు చేస్తుంటాము, తెలియకుండానే ఏమవుతుందంటే కొన్నిసార్లు ఎక్స్ప్రెషన్ ట్రీట్ చేయడానికి యూ గో విత్ ద స్టాక్. మన దగ్గర ఏదైతే ఉందో ఆల్రెడీ అదే ఎక్స్ప్రెషన్స్ తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. బట్ ఏమంటే వెన్ సంబడి లైక్ ఆనంద్ స్వామి గారు వాక్స్ ఇన్ అండ్ యాజ్ అ యాక్టింగ్ కోచ్, అదేంటంటే ఒకసారి ఇట్ ఈస్ లైక్ రివిజన్ అనమాట. బేసికలీ మనకి ఏం తెలుసు, మనం ఎట్లా చేయాలి ఏంటనేది, అండ్ ఒక కొత్త పర్స్పెక్టివ్ వెతుక్కోవడానికి, ఒక కొత్త విధానాన్ని వెతుక్కోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మనోడు ఆ ఐడియా చెప్పగానే ఐ జంప్డ్ ఇన్ టు ఇట్, బికాజ్ నేర్చుకోవడం కంటే గొప్ప విషయం ఇంకేముంటుంది చెప్పండి. Thank you so much, media వారందరికీ కూడా మీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్.